చంద్పూర్ హవేలీ హత్యల శాపం పాడ్కాస్ట్కు స్వాగతం. వారణాసిలో ఆ ఘాట్ల దగ్గర గంగానది ఒడ్డున చంద్పూర్ అని ఓ గ్రామముంది కదా. అవునవును. అక్కడ శర్మల హవేలీ ఒకటి ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. దాని గురించి ఈరోజు మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఆ హవేలీ ఒకప్పుడు చాలా వైభవంగా ఉండేదని విన్నాను. కానీ 1912 జూన్ 9 రాత్రి అక్కడొక భయంకరమైన సంఘటన జరిగింది. 8 మంది అక్కడే చనిపోయారు. అవును, ఆ చంద్పూర్ గొడ్డలి హత్యలు అంటారు వాటిని. నిజంగా ఒళ్ళు గగురు పొడిచే కథ అది. ఆ హత్యల తర్వాత ఆ ఇంటిని చుట్టుకున్న కథలు, ఆ భయానక వాతావరణం, వీటి గురించి కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు. తప్పకుండా. ఆ రోజు గంగా దసరా పండగ కదా. అవును. రాత్రి 9:30కి శర్మ కుటుంబం అంటే రమేష్ శర్మ, ఆయన భార్య లక్ష్మి, వాళ్ళ 4 పిల్లలు, 6. వాళ్లతో పాటు 2 బంధువుల పిల్లలు కూడా ఉన్నారు, రాధా ప్రియగుప్తా అని. మొత్తం 8 మంది పండగ చూసి ఇంటికి తిరిగొచ్చారు. సరే, ఆ తర్వాత ఏం జరిగిందా? రాత్రి ఊరంతా నిద్రపోయాత నిశ్శబ్దంగా నిద్రపోతున్న ఆ 8 మందిని గొడ్డలి ముద్దువైపుతో, అంటే పదునులేని వెనుక భాగంతో కొట్టి చంపాడు. మొద్దువైపుతోనా? అంత దారుణంగానా? అవును, దెబ్బలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా రమేష్ శర్మ తల అయితే దాదాపు 30 దెబ్బలు కొట్టాడట. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వింటుంటేనే భయమేస్తుంది. ముఖ్యంగా పిల్లలు కూడా ఉన్నారు కదా. అవును, 5 నుంచి 11 పిల్లలు 4, ఇంకా 2 అమ్మాయిలు. తర్వాతేమైంది? హంతకుడు వెంటనే పారిపోయాడా? లేదు, అక్కడే కథనం ఇంకా విచిత్రంగా మారుతోంది. అతను ఇంట్లో ఉన్న అద్దాలు, కిటికీలు అన్నిటినీ చీరలు, ధోతీలతో కప్పేశాడు. కప్పేశాడా? ఎందుకు? అదే ఎవరికీ అర్థం కాలేదు. బహుశా ఆ చనిపోయిన వారి ఆత్మల్ని బంధించడానికేమో అని కొందరు అనుకున్నారు. అంటే ఆ హత్యల తర్వాత కూడా అతను అక్కడే ఉన్నాడు కొంచెంసేపు. అలానే అనిపిస్తోంది. అంతేకాదు, వంటగదిలో వండకుండా ఉంచిన పాయసం కుండ, ఇంకా పచ్చి మాంసం ముక్క, ఇవి కూడా ఉన్నాయట. వాటి ఉద్దేశ్యమేంటో కూడా అంతుపట్లేదు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఇత్తడి లోటాలో నీళ్లతో చేతులు కడుక్కుని ఇంటి తలుపుకి బయటనుంచి తాళం వేసి ఆ రాత్రి చీకట్లోకి మాయమయ్యాడు. ఇంకేమైనా క్లూస్? ఒకటుంది. అతిథిగా వచ్చిన రాధా గుప్తా, ఆ 12 అమ్మాయి, ఆమె చేతుల మీద గీసుకున్న గాయాలు కనిపించాయి. అంటే బహుశా ఆమె చివరి నిమిషంలో మెలకువలోకి వచ్చి ఆ హంతకుణ్ణి ఎదుర్కోడానికి ప్రయత్నించి ఉండవచ్చు. పాపం. మరి ఉదయం ఎలా బయటపడింది ఈ ఘోరం? పొద్దున్నే పక్కింటి వ్యక్తి శ్యామ్లాల్ అనే పేరు కిటికీలోంచి చూశాడు. అంతే, వెంటనే గ్రామ చౌకీదార్కి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులొచ్చాక దర్యాప్తెలా సాగింది? హంతకుణ్ణి పట్టుకున్నారా? అక్కడే అసలు సమస్య మొదలైంది. అంటే అప్పట్లో 1912లో ఈ ఫొరెన్సిక్ సైన్స్ లాంటి సౌకర్యాలు పెద్దగా లేవు కదా. నిజమే. పైగా వచ్చిన పోలీసులు ఆ ఘటనా స్థలాన్ని సరిగ్గా కాపాడకుండా అంతా తిరిగేయడం వల్ల ఉన్న కొద్దిపాటి ఆధారాలు కూడా పాడైపోయాయంటారు. అయ్యో, అంటే దర్యాప్తు సరిగ్గా జరగలేదన్నమాట. మరి పేపర్లలో? కలకత్తా, ఢిల్లీ లాంటి పెద్ద పేపర్లలో ఇది పెద్ద వార్తయింది. కాని వాళ్లు కూడా దీన్ని దెయ్యం పనే అన్నట్టుగా రాశారు. ఎందుకంటే అంత క్రూరంగా ఎవరు చేస్తారని. మరి అనుమానితులెవరూ లేరా? అనుమానాలు చాలామంది మీదకు వెళ్లాయి. పండిట్ కేశవ్ మిశ్రా అని ఒక సాధువు పేరు వినిపించింది. తర్వాత రమేష్ శర్మ, వ్యాపార భాగస్వామి బ్రిజేష్ యాదవ్, ఇతను శత్రుత్వం కొద్దీ కిరాయి హంతకుణ్ణి పెట్టాడని ఒక పుకారుంది. విక్రమ్ సేతి అని ఇంకొక అనుమానితుడు. కాని ఎవరిమీద నేరం రుజువు కాలేదు. కొందరు చరిత్రకారులు లక్నో, పాట్నా హత్యలతో పోల్చారని కూడా అన్నారు. అవును, ఆ ప్రాంతాల్లో కూడా దాదాపు అదే సమయంలో కొన్ని ఇలాంటి హత్యలు జరిగాయట. ముఖ్యంగా అక్కడ కూడా ఇలా అద్దాలు కప్పడం లాంటివి చేశారని పోలికలు చెప్పారు. కాని దానిక్కూడా బలమైన ఆధారాలు లేవు. అంటే ఇన్ని అనుమానాలున్నా సరైన ఆధారాలు లేకపోవడం, ఆ దర్యాప్తు సరిగా జరగకపోవడం వల్ల కేసు అట్లాగే ఉండిపోయిందన్నమాట. అంతే, కేసు నీరుగారిపోయింది. గ్రామస్తులైతే, ముఖ్యంగా పిల్లల్ని అంత దారుణంగా చంపడం చూసి ఇది మనిషి పని కాదు, ఏదో శైతాన్ లేదా ప్రేత్, అంటే దెయ్యం లాంటిదే చేసిందని గట్టిగా నమ్మారు. ఆ భయం అలా ఉండిపోయింది. ఆ భయమే తర్వాత ఆ హవేలీ గురించిన కథలకు పునాది వేసింది. పోలీసులు కేసును పక్కన పెట్టినా ఆ హవేలీ కథ మాత్రం అక్కడితో ఆగలేదు కదా. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకొచ్చింది. అవును, చాలా ఏళ్ల తర్వాత. సరిగ్గా చెప్పాలంటే 1994లో
త్రిపాఠి అనే దంపతులు ఆ శిథిలా హవేలీని కొన్నారు. కొని బాగు చేయించారా? బాగు చేయించారు, కానీ దాన్ని మళ్లీ 1912లో ఎలా ఉండేదో దాదాపు అదే స్థితికి తెచ్చారు. అంటే కరెంటు, నీళ్ల వసతి లాంటి ఆధునిక సౌకర్యాలు లేకుండా. ఓ, ఎందుకు? దాన్ని ఒక మ్యూజియంలాగా మార్చారు, ప్రజలొచ్చి చూడ్టానికి. అప్పటినుంచే అక్కడ వింత అనుభవాలు మొదలయ్యాయని బలంగా చెబుతారు. అక్కడ్నుంచేనా? ఎలాంటి అనుభవాలు? అంటే దెయ్యాలు, ఆత్మల కథలు మొదలయ్యాయా? అవును, సరిగ్గా అప్పుడే. ఆ మ్యూజియంకి వెళ్లిన సందర్శకులు అక్కడ కారణం లేకుండా విపరీతమైన చలిగా ఉంటుందని, గాలిలో ఏదో చెప్పలేని దుఃఖం, బాధ ఉన్నట్టు అనిపిస్తుందని, ఎవరో గుసగుసలాడినట్లు, ఏడుస్తున్నట్లు అస్పష్టమైన శబ్దాలు వినిపిస్తుందా అని చెప్పడం మొదలుపెట్టారు. అలా ఆ హవేలీ ఒక భూత్ బంగ్లాలాగా మారిపోయిందా? కరెక్ట్. ఆ పేరు స్థిరపడిపోయింది. చీకటి పడ్డాక ముఖ్యంగా పిల్లల నవ్వులు విన్నామని కొందరు, అమ్మా అమ్మా అని ఎవరో చిన్నపిల్లలు పిలుస్తున్నట్లు, గుండెలు బాదుకుని ఏడుస్తున్న శబ్దాలు విన్నామని ఇంకొందరు. ఇలా కథలుగా వ్యాపించాయి. ఏదైనా నిర్దిష్ట సమయం లాంటిదుందా ఈ అనుభవాలు ఎక్కువయ్యేది? ముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో అంటారు. అటు దగ్గరలో రైల్వే ట్రాక్ ఉంది. ఆ టైంలో ఒక ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ కూత వినిపించినప్పుడు నీడల్లాంటి ఆకారాలు కనిపించడం, పొగమంచు లాంటిది అకస్మాత్తుగా కమ్ముకోవడం లాంటివి జరిగాయని చాలామంది చెప్పారు. ఓ మై గాడ్! మరి అక్కడికి వెళ్లిన వాళ్ళకి శారీరకంగా ఏమైనా? కొందరికి అనుభవాలయ్యాయి. అంటే సడన్గా వికారంగా అనిపించడం, తల తిరగడం, భరించలేని విచారం ముంచుకురావడం, ఒంటిమీద ఎవరో చల్లగా చెయ్యి వేసి తాకినట్టు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చాయని కూడా చెప్పారు. మరి ఈ కథలన్నీ విన్నాక ఎవరైనా, అంటే ఈ పారానార్మల్ యాక్టివిటీని పరిశోధించేవాళ్లు వెళ్లలేదా? వెళ్లారు. చాలామంది తాంత్రికులు, ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ బృందాలొచ్చాయి. వాళ్ల దగ్గర ఉండే స్పిరిట్ బాక్సులు, ఈవీపీ రికార్డర్ల లాంటి పరికరాలతో. ఏం కనుక్కున్నారు వాళ్ళు? ఒక రికార్డింగ్లో అయితే ఎవరో ముజే ఛోడ్దో, అంటే నన్ను వదిలేయండి అని స్పష్టంగా గుసగుసలాడినట్టు రికార్డయిందని కూడా ఒక కథ ఉంది. నిజంగానా? ఇంకా భయంకరమైన సంఘటన ఒకటి 2014లో జరిగిందంటారు. ఒక తాంత్రికుడు ఆ హవేలీలో రాత్రి ఉండి ఏదో చేద్దామని వెళ్తే తనను తానే కత్తితో పొడుచుకున్నాడట. ఆ తర్వాత స్పృహలోకొచ్చాక అది నేను కాదు, నాతో ఎవరో చేయించారని గుణిగాడని చెప్తారు. నమ్మశక్యంగా లేదు. అంటే ఒక భయంకరమైన నేరం జరిగింది, అది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. దానికి తోడు ఈ పారానార్మల్ కథలు, అనుభవాలు అన్నీ కలిసిపోయాయి అక్కడ. అవును, ఖచ్చితంగా. చంద్పూర్ హవేలీ కథ అంటే అదే. ఒక భయంకరమైన నేరం, దాని వెనుక ఛేదించబడిన రహస్యం, ఆ ప్రదేశాన్ని వదలని ఒక భయం, వీటికి తోడైన ఈ పారానార్మల్ దెయ్యాల కథల కలయిక. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ హింస, ఆ విషాదం ఆ ప్రదేశం మీద ఎలాంటి చెరగని ముద్ర వేస్తాయో కదా. వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా అందుకేనేమో మనకి. నిజమే. ఈ కథ అలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. పరిష్కారం కాని నేరాలు, హింస తాలూకు ప్రభావం, విషాదాలు ఒకచోట ఎలా నిలిచిపోతాయి అనే వాటిపై మనకున్న ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తుంది. మరి చివరిగా ఆలోచిస్తే ఆ హవేలీని నిజంగా వెంటాడుతున్నదేమిటి? ఆ చంపబడిన వారి ఆత్మలా, లేక ఎప్పటికీ దొరకని ఆ హంతకుడి దెయ్యమా, లేకపోతే అసలు ఊహించడానికే వీలులేని ఆ ఘోర నేరం తాలూకు చల్లని జ్ఞాపటమేనా? ఏమో, అది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నేమో. ఆలోచించాల్సిన విషయం.